కేసీఆర్ చేస్తే సంసారమా? నేను వ్యక్తిగతంగా ఫిరాయింపులను సమర్థించను. నా సమాధానం స్పీకర్ ముందు ఉంచుతా. ఏ పార్టీలో ఉన్నానే ఆయనే తేలుస్తారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాట్ కామెంట్స్. అయితే వాస్తవానికి మరి కేసీఆర్ కూడా చేర్చుకున్నాడు కదా. మరి ఆయన చేస్తే సంసారం, యువతలు ఇంకోలు చేస్తే వ్యభిచారమా? ఇప్పుడు శ్రీహరి గారు ఉన్నారు, వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి కోసం. సరే, ఒకవేళ మారలేదు, మారిండు అనుకోరి, మారిండు ప్రజల కోసం. ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఎందుకు ఆయనకు లేదా? సీనియర్ నాయకుడు, ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయిండు. ఆయన ప్రజలు గెలిపించారు. మీరేమనంటే పార్టీ మారిండు. పార్టీ మారితే తప్పేంది? మీరు ఎంతమందిని చేర్చుకోలే? సిగ్గుండాలి మళ్ళీ దీని మీద కోర్టుకు పోతందుకు. మీకు ఫిరాయింపు, మళ్ళీ ఎన్నికలు రావాలి, మేము కొట్లాడతాం. ఏం పైసలు గులగుల అంటున్నాయి కేటీఆర్ దగ్గర. ఆ తెలంగాణ ప్రజల సొమ్ము ఇట్లా గులగుల దుల్దబెట్టిస్తున్నది. ఎట్లా ఖర్చు పెట్టాలి? మళ్ళీ 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే మళ్ళీ పోటీ చేయాలి, మళ్ళీ ఇష్టం వచ్చినట్టు పైసలు చల్లాలి. ఆ తీట ఎక్కువ ఉన్నది. నిజంగా వచ్చినా బాగుంటుంది అనిపిస్తుంది, ఓసారి తీట అనుగుతుందని. ఎంత అంటే మామూలుగా లేదు అహంకారం. అది పైసా అహంకారం. దవాలుగా సంపాదించారు, మామూలుగా కాదు. భారతదేశంలోనే ఎవరు లేరు ఆ రకంగా సంపాదించి. ఎప్పుడు ఎలక్షన్లు ఎప్పుడు వేస్తే అప్పుడు మళ్ళా ఖర్చులు పెట్టాలి. అన్ని పైసలు ఉన్నాయి. మరి ప్రజల్లారా నమ్మొద్దు అటువంటి దొంగలని. దోసుకు తిన్న దొంగలాలు.